ఫుడ్ ఛానల్. ఈరోజు మనం చికెన్ బిర్యానీ తయారు చేసుకుందాం. ఫ్రై పీస్ బిర్యానీ చాలా సింపుల్ వేలో చూపిస్తాను. స్టవ్ వెలిగించుకున్నాను, ఒక బాండీ పెట్టుకున్నాను, తగినంత ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక ఉల్లిపాయ చాప్ చేసుకుని ఉంచుకున్నాను, అది వేసేద్దాం. ఇలా కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు, ముందుగానే నేను చికెన్ 1 కేజీ చికెన్ కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నా, అది వేసేద్దాం. ఒక 1/4 టీ స్పూన్ పసుపు. ఇలా ఫ్రై చేసుకున్నాను చికెన్ని ఒక 10 మినిట్స్ పాటు. ఇలా చికెన్ వేగిన తర్వాత ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. ఒక 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూను ధనియాలు జీలకర్ర పౌడర్ వేసి మిక్స్ చేసుకుందాం. తగినంత కారం, ఈ పీసెస్కి సరిపోయినంత ఉప్పు వేసుకుందాం. బాగా ఫ్రై అయిపోయింది కదండి, అంతా ఇలా కలిపేసుకొని ఒక్క 5 మినిట్స్ కొంచెం ఆయిల్ ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తాం. వేరే ఒక బాండీ పెట్టుకున్నాను, దాని మీద 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక ఉల్లిపాయ పొడవుగా చీల్చుకున్నది, ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. హోల్ బిర్యానీ గరం మసాలా వేసేసుకుందాం. చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ పువ్వు అన్నీ వేసేసుకుందాం. టమాటా కూడా వేసేసుకుందాం. కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేస్తాం. ఇప్పుడు 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పచ్చివాసన పోయే వరకు వేసుకుందాం. కొంచెం పుదీనా, కొంచెం టేస్ట్ సరిపోయినంత సాల్ట్, ఒక 1/4 టీ స్పూన్ ధనియాల పౌడర్, కొంచెం పెరుగు, ఒక 3 స్పూన్ల దాకా పెరుగు వేసుకోవాలి. అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కేజీ రైస్కి ఈ చెంబుతో 4 చెంబులు నీళ్ళు వేస్తాం. ఇప్పుడు బాగా ఎసరు మరిగించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఎసరు మరుగుతూ ఉంది. నేను ముందుగానే బాస్మతి బియ్యం ఒకసారి కడిగేసి నానబెట్టి ఉంచుకున్నాను. ఇప్పుడు వేసేద్దాం. సింపుల్ ఈజీ వెస్ట్ వేలో బిర్యానీ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేసి కమెంట్స్ ద్వారా తెలియచేయండి. ఈ కన్సిస్టెన్సీలో ఉప్పు చూసుకున్నా సరిపోయింది కరెక్ట్గా. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ పాటు కుక్ చేద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. వావ్, చక్కగా బిర్యానీ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఒక స్పూన్తో నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం పుదీనా, కొత్తిమీర,
ఆప్షనల్, కొంచెం జస్ట్ అలా కలర్ఫుల్ కోసం కొంచెం కలర్ వేస్తాం. ఇప్పుడు ఈ బిర్యానీ పైన మనం ఫ్రై పీసెస్ పెట్టేస్తాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఈజియెస్ట్ వేలో ఫ్రై పీస్ బిర్యానీ రెడీ. మీరు కూడా ట్రై చేసి కమెంట్స్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ. తర్వాత అంతా కలిపి మిక్స్ చేసేసుకుని ఎట్లా సర్వ్ చేసుకోవడమే. ఇట్లా